హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. ఆయా ఇళ్లలో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం 300 నుంచి 500 కోట్ల రూపాయల వరకు అక్రమ ఆస్తులుగా ఉన్నట్లు గుర్తించారు. నగలు, నగదు, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నానక్రామ్గూడలోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో విల్లాలు, ఫ్లాట్లతో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. బాలకృష్ణ గతంలో హెచ్ఎండిఏ ప్రణాళికా విభాగం డైరెక్టర్గా ఉంటూనే మరోవైపు ఎంఏయుడి పురపాలన, పట్టణాభివృద్ధి విభాగంలో ఇన్ఛార్జ్ డైరెక్టర్గాను కొనసాగారు. ఈ క్రమంలో హెచ్ఎండిఏ నుంచి దస్త్రాలను ఆయనే పంపించేవారు. హెచ్ఎండిఏ పరిధి జోన్లలోని నిబంధనలను ఆసరాగా చేసుకుని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూళ్లు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 20 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా 100 ఎకరాల ల్యాండ్ పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ ఇంటితో పాటు బంధువులు, మిత్రులు కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. దాదాపు 2 కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు, భారీగా వెండి స్వాధీనం చేసుకోగా 80కి పైగా అత్యంత ఖరీదైన వాచీలు, పెద్ద మొత్తంలో ఐఫోన్లను అధికారులు సీజ్ చేశారు. కొడగళ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల లాంటి పత్రాలు స్వాధీనం పరుచుకున్నారు. భూములు అన్నీ కూడా బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. బాలకృష్ణ బినామీల ఆర్థిక స్తోమతపై కూడా వెరిఫై చేస్తామని ఏసీబీ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి, రెరాలో కార్యదర్శిగా కొనసాగుతున్నారు.